హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. మా అమ్మగారు నాన్నగారు పెళ్లి రోజు మాట అండి. ఈరోజు వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా షష్ఠి పూర్తి చేయాలని అనుకున్నమాట. మీకు తెలిసిన విషయమే కదా, అమ్మకైతే ఆరోగ్యం బాగాలేదు. ఇంకా దేవుడి దేవలు ఇలా తిరుగుతున్నారంటే మా అదృష్టం అనుకోవాలండి. అసలు 15 రోజుల క్రితం వేస్తే అసలు బెడ్ రిటైర్మెంట్ అండి, అసలు బెడ్ నుంచి లేవలేని పరిస్థితి మాట అండి. సో దేవుడంతా చల్లగా చూశాడండి. లక్కీగా కొంచెం తేరుకొని తిరుగుతున్నారన్నమాట. సో మరి ఇలాంటప్పుడు ఇంకా మరి స్ట్రెయిన్ చేయడం ఇష్టం లేక మేము ఇంకా షష్ఠి పూర్తిని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకున్నమాట అండి. సో పెళ్లి రోజు రానే వచ్చేసింది. ఉదయాన్నే సింహాచలము, ఇంట్లో పూజలు అన్నీ అయిపోయమాట అండి. గుడికి అయితే వెళ్తారు కంపల్సరీ, అది సింహాచలం వెళ్ళొచ్చారు. మా అమ్మగారికి కెమెరా పెడితే బిగుసుకుపోతారన్నమాట. నేను అందుకని అమ్మ ఏం అవ్వదంటే నవ్వుతున్నారు. ఇక మామూలుగా సండే అంటేనే ఎన్నో వెరైటీస్ ఉన్న మన రోజు మన ఇంట్లోని, ఇక పెళ్లి రోజు అంటే ఆ వెరైటీస్ ఇన్ని అన్నీ కాదండి. ఇంట్లోని ఎంతమంది ఉన్నో అన్ని వెరైటీస్ చేశారన్నమాట. సో అవేంటో మీకు వివరించేస్తాను. ఫస్ట్ వెరైటీస్ ఏంటో చూసేయండి. గారెలు చికెను అయితే కనుక నేను చేశానమాట అండి. మటన్ అయితే కనుక మా నాన్నగారు చెప్తుంటే మా అమ్మగారు చేశారన్నమాట. వెజిటేబుల్ బిర్యానీ అయితే కనుక మా నాన్నగారు దానిలో దిట్ట, చాలా బాగా చేశారండి. ఇక పన్నీర్ కూర అయితే కనుక నా కూతురు స్పెషల్లీ చేసిందన్నమాట అండి. పన్నీర్ కర్రీ, అది వీడియో కూడా తీసానుండో, ఈ వీడియోని సేవ్ చేయడం మర్చిపోయాను, అంతే ఫటాక్ అయిపోయిందన్నమాట. అయితే ఇంకేంటి, ఇవన్నీ కూడా అయిపోయామాట. ఇంకా పెళ్లి రోజు అంటేనే తెలుసు కదండి, విందు భోజనం ఉండాలి కదా వచ్చిన వాళ్ళందరికీ. సో మా ఇంట్లో మేము ఎప్పుడూ సండే ఇలాంటిది ఉంటూనే ఉంటుంది, కానీ అందరూ వచ్చారు కనుక మళ్ళీ స్పెషల్గా చేసామన్నమాట. తీపి గారెలు, చప్పని గారెలు, చికెన్ ఫ్రై, చికెన్ కుర్మా, అలాగే మటన్ ఇగురు, ఇంకా చారు, ఇవి మాట అండి. దాంతోపాటు స్పెషల్ ఏంటంటే మా అందరికీ చాలా ఇష్టమేమో తాండ్ర మాట అండి. తాండ్ర అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ అల్లమండి వెళ్ళి తాండ్ర తీసుకొచ్చారన్నమాట. ఏదో పని మీదనే అల్లమండి వెళ్ళారటండి, తాండ్ర తీసుకొచ్చారన్నమాట. ఇంట్లో అందరం చాలా ఇష్టపడేది. మ్యాంగోస్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మ్యాంగో జల్లీ కూడా ఇష్టం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మాకైతే కనుక ఆ రెండు కూడా ఫేవరెటే. ఇవి మాట అండి మా స్పెషల్స్ అయితే కనుక ఇలా జరిగిపోయామాట. ఆ రోజు అనుకున్నాం మేము ఇలా చేయాలని, కానీ మా అమ్మగారు మా నాన్నగారికి అసలు తెలియదు మాట అండి. వాళ్ళకి ఇంకేం చెయ్యట్లేదు అన్న ధ్యాసలో ఉన్నారన్నమాట. ఇక మావాడు హడావుడు చూడండి. ఇంకా మా తమ్ముడు ఇలాంటి వాటికి చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళని, మా నాన్నగారిని మా అమ్మగారిని హ్యాపీ చేయాలి అన్న ఉద్దేశంలో ఉంటాడనమాట అండి. మేమిద్దరం కూడా ఏంటంటే ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సంతోషం. మా ఓడైతే కనుక సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ మాట అండి. ఆయన మా ఇంటికి వస్తే అవన్నీ మర్చిపోతాడు చూడండి. ఆ వెనకాల సర్దేస్తున్నాడు, అవన్నీ అరేంజ్మెంట్స్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా అలా ఆవిడనైతే కనుక పొగిడేస్తున్నాడు అనమాట. నేను అన్నాను, ఏం నీలుమా నిన్ను కొంచెం వేస్తున్నారు కదంటే నీకు అర్థమవుతుందా వదినా అని సరే అంటుంది. ఇదైతే కనుక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నారన్నమాట. మనిషి నువ్వు సన్నమయ్యావు మనిషి, అంటే అప్పుడు మీద సన్నగా ఉన్నావు, ఫేస్లో గ్లామర్ కూడా వచ్చింది. గాజు ప్లేట్ తీసుకురా, గాజు ప్లేట్ తీసా నాన్న, గాజు ప్లేట్ తీసా నీట్గా ఇలా పెట్టేద్దాం. అది ఫోన్ వస్తున్నట్టుంది చిన్నోడు, ఒకసారి నాకు లింక్ పెట్టు. ఈ పెళ్లి రోజు గురించి మా ఇంట్లో వాళ్ళందరి మాటలు మీరు వినేయండి, వాళ్ళ అభిప్రాయం ఎలాగుందో. ఇప్పుడైతే మొదటగా నా కూతురు మాట్లాడుతుందండి. హలో ఎవ్రీవన్. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ఏమీ కాదు, వాళ్ళకి ఒక పాయింట్లో అంటే ఇలాంటి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందరం కలిసి చాలా మంచి టైం స్పెండ్ చేసాం. అండ్ తాతయ్య మమ్మీ వీళ్ళంతా హ్యాపీ అండ్ మేము కూడా హ్యాపీ. యా, ఏమీ అక్కర్లేదండి తల్లిదండ్రులకి. పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ వాళ్ళకి సంబంధించిన ఏవైనా కొన్ని రోజులకి వాళ్ళు మన శుభాకాంక్షలు కానీ ఏదో ఫోన్ చేసి చెప్పడమో మాట్లాడడమో చేస్తే చాలండి. ఇంకా ఏమీ అక్కర్లేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది అదే మాట అండి. ఇప్పుడు చూడండి, మేము ఇంతమంది ఎన్ని చేసినా సరే ఎవరైనా చెప్పలేదు అనుకోండి, వాళ్ళ మీదే ఉండిపోద్ది అన్నమాట. మా నాన్నగారు అయితేనండి వచ్చిన మెసేజ్ని కూడా లెక్క పెట్టుకుంటారన్నమాట. ఆయనకి 77 ఏళ్ళండి. ఆ వయసులోనే ఆయనకి ఏం కావాలండి, నలుగురు సంతోషంగా మాట్లాడుతూ నలుగురు సంతోషంగా విషెస్ చెప్తే ఎంతో సంతోషం మాట అండి. మా వీధిలో అందరూ కూడా ఆయనకి ఫ్యాన్సే మాట అండి. అందరూ ఆయన అయితే కనుక అభిమానిస్తారు. అంకుల్ హ్యాపీ బర్త్డే అని, అంకుల్ హ్యాపీ మ్యారేజ్ డే అని అందరూ చెప్తారన్నమాట. ఎందుకంటే ఆ అవేర్నెస్ అని పెంచుకుంటారన్నమాట అండి. అలాంటిది మీరే కూడా మీ తల్లిదండ్రులకి వీళ్ళకేం చెప్తాంలే, వీళ్ళకి ఆ విషయం తెలియదులే అని అనుకోవద్దండి. దయచేసి ఏ చిన్న విషయాన్నైనా సరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. వాళ్ళు కోరుకునేది అది ఒక్కటే. ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అంటే నవ్వుకుంటారు, అది ఎంతో మందితో చెప్తారండి. వాళ్ళు నెక్స్ట్ బర్త్డే వరకు కూడా మిమ్మల్ని తలుచుకుంటారన్నమాట. దయచేసి అంటే
పెళ్ళిళ్ళు అయిపోయి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న పిల్లలు ఏం చెప్తాంలే మా నాన్నగారికి అని అనుకుంటారు. కానీ అలాంటప్పుడు చెప్తేనే వాళ్ళకి చాలా సంతోషం అటండి. చూడండి దండలు వాళ్ళు వేసుకున్నప్పుడు మేము చూడలేదు, కానీ ఇప్పుడైతే కనుక మా దగ్గరుండి అక్కడ చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. కానీ మా ఓడేంటంటే సెల్లో సాంగ్స్ కూడా పెట్టాడండి. శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లి పుస్తకంలో సాంగ్ పెట్టాడనమాట మా తమ్ముడు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడిన పొరబడిన తప్పు దిద్దుకో. అలాగే ఇంకా చాలా మంచి మంచి సాంగ్స్ పెట్టాడండి. మా టీవీ అయితే కనుక అంత యూట్యూబ్ రాదన్నమాట, అందుకే వాడు సెల్లో పెట్టాడనమాట. అంటే చూడండి అక్కడ ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఇంకా ఆ అవేర్నెస్ అంతా క్రియేట్ చేసి మనం ఇలా చేయడం వల్లనే రేపొద్దున మన పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. మా తాతయ్య అమ్మమ్మకి మా మావయ్య మమ్మీ ఎంత పెద్దోళ్ళు అయిపోయినా చేశారు కదా, సో మనం ఎందుకు చేయకూడదని ఒక చిన్నది క్రియేట్ అవుతుంది అన్నమాట మనసులోని వాళ్ళకి కూడా. సో అందుకే ఇది ఒక మంచి మెమరీగా ఉండాలని దీన్ని వీడియో చేసి మీ ముందుకైతే కనుక ఇస్తున్నాను అనమాట అండి. మా నాన్నగారు మా అమ్మగారు అయితే కనుక చెప్పక్కర్లేదు, హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ అన్నమాట అండి. పెద్దనియ చిన్ననియ రాలేకపోయారు, ఎందుకంటే ఇది మేము ఇలా చేస్తామని కూడా వాళ్ళకి చెప్పలేదు అన్నమాట అండి. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు, కాకినాడలో ఉన్నారు. మేము ఇలా అరేంజ్ చేస్తున్నాము ఇంత గ్రాండ్గా అంటే వచ్చేసినాం, కానీ వాళ్ళకి చెప్పకపోవడం మాదే తప్పు. ఏదైనప్పటికీ కూడా ఇలా మేము దగ్గరగా ఉన్నాం కనుక ఇలా వచ్చి సెలబ్రేట్ చేసుకున్నామట. మా నాన్నగారికి ఏంటంటే వాళ్ళ అల్లుడు కూడా ఒక కొడుకుగానే భావిస్తారు, మా అమ్మగారు ఇంకైతే సొంత కొడుకులాగే చూస్తారన్నమాట అండి. ఏదైనా సరే మా అమ్మగారు ఎంత చక్కగా మాట్లాడుకుంటారో అత్త అల్లుడు కలిసి మాట, ఏదైనా ఇలా బాబు అలా బాబు అని అంటుంటేనే బాగుంటుందండి. అలాగే వాళ్ళ కోడలు కూడా అంటే మా మరదలు మాట అందరికన్నా చిన్న ఆవిడ. ఈ సెలబ్రేషన్స్లోని మెయిన్ అండ్ కర్మ కర్త క్రియ అన్నీ కూడా మా మరదలే మాట అండి. మా మరదలు కూడా ఇలాగే అరేంజ్ చేయాలి, ఇలా చెయ్యాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు తను అలాగే చేస్తుంటుంది అన్నమాట అండి. వాళ్ళ పేరెంట్స్కి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అన్నీ కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తుందన్నమాట. ద గ్రేట్ ఏంటంటే అలాగే వాళ్ళ అత్తగారు మామగారు కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈసారి అయితే కనుక చాలా ప్రత్యేకంగా తనే తీసుకొని వచ్చి అన్నీ చేశారన్నమాట. మా అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారో ఆమె మాటల్లోనే మనం విందామండి. నమస్తే అండి. ఇంత చక్కగా చేస్తారని మేము అనుకోలేదండి. ఈ ఏజ్లో మాకు ఏం కావాలి ఇదే కావాలి కదా. మా భర్త భార్యలం చాలా హ్యాపీ అయ్యాము. ఆ వేళ చాలా మాకు తృప్తిగా ఉంది. మా పిల్లలు ఇంత మాకు ఇచ్చేసారని చాలా సంతోషపడ్డామండి. మా అమ్మగారికి వీడియో పెట్టి ఆడియో ఇవ్వమంటే బిగుసుకుపోయారండి. ఇక మీకు తెలిసిన విషయమే కదా, అయినా సరే చూడండి ఎంత భయంగా భీతిగా మాట్లాడారు. మా నాన్నగారి మాటలో కూడా వినండి. చాలా ఆనందంగా అయింది. నేను ఇది 55వ మ్యారేజ్ డే. చాలా సంతోషం. నిజంగా నా పిల్లలు నా ఆనందాన్ని ఎప్పుడూ ఇది చేస్తూనే ఉంటారు, ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. వాళ్ళే నా ఇది నా చిన్న కొడుకు, నా కూతురు, నా మనవరాళ్ళు, నా మనవడు, వీళ్ళందరూ ఆ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ ఏజ్లో ఇలాంటి ఆనందం నాకు కావాల్సిందే. ఇంకేంటి చెప్పు, ఇది నా లైఫ్. చాలా ఎప్పుడో బర్త్డేలు కానీ, నా పుట్టినరోజులు కానీ, నా మ్యారేజ్ డేలు కానీ చాలా ఆనందంగా జరుపుతారు నా కుటుంబ సభ్యులు. అదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మామూలుగా అయితే చాలా చక్కగా మాట్లాడతారు ఇద్దరు అండి, కానీ ఇప్పుడు వీడియోలను మాట్లాడమంటే కనుక చాలా బిగుసుకుపోయి మాట్లాడారు. ఇక వాళ్ళిద్దరి చేత పువ్వులు వేయించడమాట. మా అందరినీ కూడా మా తమ్ముడు మాట అని చెప్పాడు. ఒకేసారి 1 2 3 అని కౌంట్ కూడా పెట్టాడండి. అవన్నీ పెట్టడానికి పాటలు పెట్టాడనమాట అండి. ఆ పాటలు కానీ ఇందులో వచ్చాయనుకోండి కాపీ రైట్ వచ్చేస్తుంది కదా, అందు గురించి నేను మాటలన్నీ కట్ చేసేసి అప్పుడైతే కౌంట్ చేసాడు 1 2 3 అంటే బాగారు మీరేమో ఎగరేయాలండి. అదొక సరదా అండి, అదొక సంతోషం. వాడేంటంటే ఇంకా అక్కడున్న నేను కానీ మా తమ్ముడు కానీ ఏంటంటే అక్కడికి దేని పర్పస్లో వచ్చామో దాన్ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి. ఏదో మన పని అంటూ సెల్ పట్టుకొని ఎక్కడో ఉంది అలా ఉండదు మాట అండి. ఇంకా అక్కడ కలిసిపోతాం మాట అండి మా ఇద్దరిలో అదే మాట. ఇక మా పిల్లలు అయితే కనుక ఇంకా హ్యాపీ మాట. ఎందుకంటే ఫస్ట్ టైం అలా దండలు వేసుకోవడం అవన్నీ చూస్తుంటే ఇంక మరి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనమాట, ఇలా జరుగుతుందా ఏంటని. చెప్తున్నాను కదండి, ఏదో ఒక సంతోషాన్ని మనమే క్రియేట్ చేయాలండి. 55 సంవత్సరాలండి పెళ్ళైన తర్వాత, 77 సంవత్సరాలు మా నాన్నగారికి, 65 సంవత్సరాలు మా అమ్మగారికి. ఇక ఆ వయసులో వాళ్ళకి ఏముంటుందండి ఇలాంటి సంతోషాలు. అంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారన్నమాట. పుట్టినరోజులు చేసుకోవాలని, పెళ్లి రోజులు చేసుకోవాలని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని ఇలా మాటండి. వాళ్ళు ఇంకా మన పిల్లల్ని మనం చిన్నప్పుడు మన పిల్లల్ని ఎలా చూసుకున్నాం, వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉంటే అలాంటివి ఇప్పుడు వాళ్ళకి ఉంటాయన్నమాట. అదే చిన్న చిన్న కోరికలు తీరిస్తే అంతకన్నా ఇంకేముంటుందండి. జీవితంలోని చాలా కష్టపడి పైకి వచ్చారండి అనకూడదు, కానీ ఎన్ని రోజులు తిన్నారో తెలియదండి. ఇంట్లోని 10 మంది ఫ్యామిలీని మా నాన్నగారు ఒక్క జీతం మీద తీసుకొని రావడం అంటే చాలా కష్టమైన పని అండి.
ఆ రోజుల్లో మిషన్ కుట్టి ఉద్యోగం చేస్తూ ఎన్నో కష్టాలు పడ్డారన్నమాట అండి. అన్ని కష్టాలు పడి ఈ రోజున హ్యాపీగా ఉండాలి మేము, ఇంకా మాకు ఏముంది అన్న ఉద్దేశానికి వచ్చేసారన్నమాట అండి. అందుకే ప్రతి విషయంలో కూడా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు రారు, వారు అలా అనకూడదండి. అన్నట్లు కూడా వాళ్ళని మనం కలపాలన్నమాట అండి. ఎన్ని కష్టాలు పడ్డారో ఊహ తెలిసినప్పటి నుంచి మేము చూసామండి, మాకు తెలుసు. ఆయన తినకుండా మాకు పంపించారు. ఒక డిపార్ట్మెంట్లో మనిషి అంటే డ్రింకు, సిగరెట్లు, తాగుడు అలాంటివన్నీ ఉంటాయి. కానీ మా నాన్నగారికి ఈ రోజు వరకు అలాంటివి ఏమీ లేవన్నమాట అండి. మేము ఎంత అదృష్టవంతులమంటే ఆయన జీతంలో ప్రతి పైసా మా చదువుల మీద, మా మీద పెట్టారన్నమాట అండి. ఏ రోజు మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ సొంతంగా వాళ్ళకంటూ ఖర్చు ఏ రోజు పెట్టుకోలేదన్నమాట. మేము నలుగురు మాట అండి. మా బర్త్డేలు, మాకు సంబంధించినవి, మావి ఏదైనా ఉంటే కనుక మా బుక్స్కి, మా చదువులకి వీటి పర్పసే చూసుకున్నాం. వాళ్ళకంటూ స్వార్థంగా ఒక్కరోజు కూడా ఆలోచించలేదండి. ఆలోచించుంటే మేము ఈరోజు ఇలా ఉండకపోదుమండి. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలండి. మన పిల్లలకి ఇప్పుడు మనం ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో అంతకన్నా డబల్ మనకిచ్చారు కదా, ఆ ఒక్కటేనండి, ఇంకేం కాదు. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తే అంతకన్నా ఇంకేం అక్కర్లేదండి. ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.